ప్రైజ్ అందరికీ. ఈ లోకంలో మనం చాలామంది మీద లక్ష్యం ఉంచుతాం. ఏదో వాళ్ళు కార్యం చేస్తారని, లేకపోతే వారు మనకి సహాయం చేస్తారని, లేకపోతే మన కష్టకాలంలో ఆదుకుంటారని చెప్పి వారి మీద లక్ష్యం ఉంచుతాం. వారు ఏదో మనకి తోడు ఉంటారని చెప్పి. అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, ప్రధాన యాజకుడైన యేసు మీద మీరు లక్ష్యం ఉంచుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనుషుల మీద, స్నేహితుల మీద, బంధువుల మీద లక్ష్యం ఉంచితే వారు మనల్ని మోసం చేయొచ్చు, వారు మనకి సహాయం చేయకపోవచ్చు. దేవాది దేవుని మీద లక్ష్య పెడితే ఆయన ఎప్పుడు మనల్ని మోసం చేసే దేవుడు కాదు. ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడు మనతో ఉండి మనతోనే మనకి ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా మనకు సహాయం చేసే దేవుడు. కనుక మనమందరం ఆయన మీద లక్ష్యం ఉంచి కడవరకు ఆయన కృపలో వర్ధిల్లుదుము గాక. ఆమేన్.